రాబోయే రోజుల్లో భారతదేశానికి పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తానని శివాని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన వీరప్ప లలిత కుమార్తె శివాని మాట్లాడుతూ బాల్యంలో మద్దికెర, అనంతపురం, కర్నూలు, అలాగే కోడుమూరు, నందబంధువుల ఇంటి యందు నవోదయ కోచింగ్ తీసుకొని బనవాసి యందు విద్యాభ్యాసం చేస్తూ 9వ తరగతి చదువుతూ హైదరాబాదులో స్పోర్ట్స్కి వెళ్ళి అక్కడ షార్ట్ పుట్ జాగింగ్లో సెలెక్ట్ అయినట్లు తెలిపారు. అక్కడ నుండి బెంగళూరు, గుజరాత్, గ్వాలియర్, థాయిలాండ్ వెళ్ళాను. 2024 సంవత్సరంలో థాయిలాండ్కి వెళ్ళాను. భారతదేశం కోసం 3 గోల్డ్ మెడల్స్ తెచ్చామని చెప్పారు. అనంతరం దుబాయ్లో భారత్ కోసం 4వ స్థానం, మొత్తం పైన 12 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ సాధించినట్టు వెల్లడించారు. స్థాయికి ఎదిగినందుకు దేశ ప్రధాని, రాష్ట్రపతి ఎందరో మహనీయులను కలవడం ఆనందంగా ఉందని శివాని తెలిపారు. స్పోర్ట్స్లో ట్రయల్స్ ఇచ్చాను. నాది షార్ట్ పుట్ జావ్లిన్లో మంచిగా ఉండేసరికి నన్ను షార్ట్ పుట్ జావ్లిన్లో తీసుకున్నారు. తర్వాత వాళ్ళు నన్ను ట్రైన్ చేస్తూ చాలా కాంపిటీషన్స్కి పంపించారు. ఎగ్జాంపుల్ బెంగళూరు, గుజరాత్, గ్వాలియర్, థాయిలాండ్, దుబాయ్, అలా అన్నిటికీ పంపించారు. థాయిలాండ్లో 2023-24లో నేను థాయిలాండ్ వెళ్ళాను. అక్కడ ఇండియా కోసం 3 గోల్డ్ మెడల్స్ తెచ్చాను. తర్వాత రీసెంట్గా December 7 to 14, 2025 దుబాయ్లో యూత్ ఏషియన్స్ జరిగాయి. అక్కడ నేను ఇండియా కోసం 4th ప్లేస్ తెచ్చాను. మొత్తంగా నా దగ్గర 14 మెడల్స్ ఉన్నాయి. దాంట్లో 12 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. 12 గోల్డ్ మెడల్స్లో నా 3 ఇండియా కోసం తెచ్చాను. తర్వాత ప్రజెంట్ నేను జేఎన్వి కర్నూలు నుంచి చిత్తూరుకి నేను మినీ మైగ్రేషన్ అయినాను. అక్కడ నుంచి మళ్ళీ నేను రంగారెడ్డికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ అలా అంతా అయిపోయింది. ప్రజెంట్ నేను 12th క్లాస్లో ఉన్నాను. రీసెంట్గా 26th డిసెంబర్లో ఆ రోజు బాల్ పురస్కార్ అవార్డు ఇచ్చారు ప్రెసిడెంట్ మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. ఇంకా మోదీ సార్ కూడా మాట్లాడారు. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత పెద్ద స్థాయికి వెళ్తాను, ఇలా అవార్డు తీసుకుంటాను ప్రెసిడెంట్ గారి చేతులతో. తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో పేరెంట్స్, నవోదయ విద్యాలయ సమితి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, అందరికీ ధన్యవాదాలు. కర్నూలు జిల్లా కలెక్టర్ గారు ఏమన్నారు? కర్నూలు జిల్లా కలెక్టర్తో మేము మాట్లాడాము. కొంచెం పెన్షన్ గురించి ఉంటే ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళాము. తర్వాత అప్రిషియేట్ చేశారు, షాలో వేసి అవార్డు వచ్చినందుకు. ముందుకి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ముందుగా నేను ఇండియా